మేడం నమస్తే మేడం. సురేంద్ర నాయుడు గారు, టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక పక్కేమో అసెంబ్లీ సాక్షిగా కూడా ఎవరు తప్పు చేసినా ఒప్పుకోము అంటున్నారు. క్యాబినెట్ మీటింగ్స్లో కూడా ఇదే ఊదరగొడుతున్నారు. ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించేది లేదు. 1995 ఆనాటి సీఎం చూస్తారన్నారు. ఆ సీఎం రావడానికి గల కారణం ఏంటి అనేది పక్కన పెడదాం కొద్దిసేపు. కాకపోతే చెప్పి అన్నీనేమో ప్రజలకి లేదు మేము సరిగా వెళ్తున్నాము, ఎక్కడ తూచా తప్పకుండా వెళ్తాం. మెయిన్గా పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ ప్రతి విషయాన్ని ఆయన ఏదైతే మినిస్ట్రీ తీసుకున్న తర్వాత నుంచి కూడా ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు. జరిగే యాక్షన్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం సంబంధించినటువంటి వారి మీద జరుగుతున్నాయి. కానీ మీకు సంబంధించి ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెలకి 30 నుంచి 40 లక్షల వారికి చేతులు మారుతున్నాయి. ఇదంతా వారికి కూడా తెలుసు. బహిరంగంగా వస్తున్నటువంటి పాయింట్స్, మరి వేరే మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఫస్ట్ సమాధానం చెప్పండి. తర్వాత మిగిలిన అంశాలు డిస్కస్ చేద్దాం. మేడం ముందు ఆశా గారు, ముందు మీకు అదేవిధంగా ఐ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. ఇప్పుడు 7 నెలలైంది మేడం మన ప్రభుత్వం వచ్చి. 7 నెలల కాలంలో ఎక్కడా కూడా మీరు గమనించండి, చంద్రబాబు గారు ఏ మీటింగ్ జరిగినా, ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాని, లేదు కార్యకర్త గాని, కూటమి కార్యకర్తలు ఎవరైనా కూడా, తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని, ఎవరు తప్పు చేసినా వెంటనే స్పందిస్తున్నారు. వెంటనే మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు అనేసి. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను మేడం, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా వినాలి. ఒకసారి మాకు టెలికాన్ఫరెన్స్ వస్తుంది. మీరు ఇంత అడిగారు కాబట్టి నేను టెలికాన్ఫరెన్స్, మాకు ఇంటర్నల్ జరిగేది కూడా నేను మీ ముందు ఉంచుతున్నా. టెలికాన్ఫరెన్స్ లో మాకు అంటే ఈ లెక్కరు ఏదైతే అలాట్ చేయకముందు, లెక్కరు పాలసీ రాకముందు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటే, టెలికాన్ఫరెన్స్ లో అందరితో చంద్రబాబు గారు మాట్లాడుతూ మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, పార్టీకి కష్టపడ్డారు, కానీ పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా నడుచుకోవాలి మీరందరూ కూడా, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రజలు మనకు 164 సీట్లు ఇచ్చారు మనల్ని నమ్మి, దాన్ని చూసుకొని దృష్టిలో ఉంచుకొని పనిచేయండి. నాలాంటి ఒక స్థాయి నాయకుడు వెస్ట్ గోదావరి అనుకుంటా, వెస్ట్ గోదావరి నుండి అంటే అతనికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు గారితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, సార్ మేము చాలా కష్టపడ్డాం, 5 సంవత్సరాల నుండి వైసీపీతో పోరాడి మా ఇల్లు, వాకిలి, పొలాలు అన్ని అమ్ముకున్నాం, అన్ని ఊడ్చాయి, ఈరోజు బతికేయడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉంది. కాబట్టి నా అభిప్రాయం ఏదంటే, ఏదైనా ఈ లిక్కర్ షాపుల్లో కొన్ని షాపులు కేటాయించి మాకు కూడా కార్యకర్తలకు షాపులు ఇస్తే మేమేదో ఆ షాపుల్లో బతుక్కుంటాం సార్ అని చెప్పి అతను అడిగాడు. వెంటనే దానికి చంద్రబాబు గారు అన్న మాట ఏంటంటే, ఆశా గారు ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి, లిక్కర్ మాఫియాలో గాని, శాండ్ మాఫియాలో గాని ఇలాంటి ఆలోచన మీ మైండ్ లోకి వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు అలాగా ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే పార్టీకి సానుభూతి పరులు విదేశాల్లో ఉంటారు, ఆ విదేశాలలో ఉన్నటువంటి పార్టీ సానుభూతి పరులు నేను మన రాష్ట్రానికి రప్పించి ఏదో ఒక ఫైనాన్స్ మీకు అరేంజ్ చేసి చిన్న కంపెనీలో, లేదు ఫ్యాక్టరీలో, లేదు చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టుగా మీకు అవకాశం కల్పిస్తాను, ఆ విధంగా చేసుకోండి, అది మీరు జీవితాంతం ఉండొచ్చు, మీరు కూడా ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఈ శాండ్ వైన్ మాఫియాలో పెట్టుకుంటే రేపు అందుకే రేషన్ లో పెడుతున్నారేమో. శాండ్ వైన్ మానేమన్నారు. వైన్ లో ఆల్రెడీ ఏదైతే జరుగుతుందో, గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో, నగదు రహిత లావాదేవీలు కాకుండా నగదుతోనే చేశారు, డిజిటల్ పేమెంట్స్ ఏవి చేయలేదు, ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాము సురేంద్ర నాయుడు గారు. అందుకే మిగిలిన విషయాలు ఇంకో పాయింట్ కూడా చెప్పున్నారు. డైరెక్ట్ సైదా గారు మన డిబేట్ లోనే చెప్పున్నారు. మీ కూటమికి సంబంధించిన ఒక నాయకులు మాట్లాడినటువంటి మాట ఇది. 20 నుంచి 30 లక్షలు ఆయన చెప్పారు, చిన్నప్పటి గారు 30 నుంచి 40 లక్షలు అన్నారు. డైరెక్ట్ గా వస్తున్నటువంటి ఆరోపణలు పై స్థాయి, ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టే, కానీ కింద స్థాయి ఎవరైతే ఉంటారో, అది కింద నుంచి వచ్చేటప్పటికి వారు చేసినటువంటి తప్పుదాల వల్ల చేసినటువంటి పథకానికే
తప్పు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మేడం ఇప్పుడు ముందు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు పథకాల అమలు తీరుకు ఇప్పుడు పథకాలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు తిన్నారు ఇప్పుడు తినేస్తున్నారు అంటున్నారు. అదే ఇప్పుడు ఎప్పుడు ప్రజలకు నష్టమే జరుగుతుంది అంటున్నారు. చిన్నపరెడ్డి గారు ఇప్పుడు చెప్పారు ఏది మనం గిడ్డంగుల ద్వారా ఉంటే అప్పుడేమో వైన్ షాపులు ఇట్లా ఉన్న ప్రభుత్వం నడిపితే ప్రాబ్లం అంటున్నారు, మళ్ళా ఇట్లా నడిపితే ఈ ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు గిడ్డంగులు అనేటివి ఫస్ట్ నుండి అనాదిగా వస్తున్నటువంటిది. గిడ్డంగులు ఏమంటే మనకు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటది, ప్రభుత్వ ఉద్యోగుల అజమాయిషీలో ఉంటది. ప్రభుత్వ ఉద్యోగుల అజమాయిషీలో ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నప్పుడు దానికి భయము భక్తి అనేది ఉంటది. రేపు ఏదైనా జరిగిందంటే నా ఉద్యోగం పోతుంది, నేను 62 సంవత్సరాలు నేను ఉద్యోగం చేయాలి కదా, రేపు దీనికోసం నేను ఉద్యోగం పోగొట్టుకోలేను అనేది రెస్పాన్సిబిలిటీ ఉంటది. అదే ప్రైవేట్ లేకి వచ్చేసినప్పుడు ఇప్పుడు మనకు చిన్నపరెడ్డి గారు చెప్పినట్టు పంది కుక్కులు తింటాయి, ఎలుకలు తింటాయి, పందులు తింటాయి. మధ్యలో కూడా రెస్పాన్సిబిలిటీ భయం ఉంటుందిగా. అదే మేడం అదే చెప్తున్నా. పంది కుక్కులు పందులు ఇవన్నీ లక్షల మెట్రిక్ టన్నులు తినేస్తుంటాయి పాపం, ఎందుకో తెలీదు. అంటే వీళ్ళ దాంట్లోనే వీళ్ళు నడిపే గోడౌన్లకే వెళ్తాయి పంది కుక్కులు పందులు. ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, తర్వాత మళ్ళీ విమర్శిద్దాం. దాంతో ఇప్పుడు లెక్కర్ చిన్నప్పటి గారు ఒక్క నిమిషం, చిన్నప్పటి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఇంటరాక్ట్ చేయలేదు ప్లీజ్. లెక్కర్ కూడా ఏమైంది, కరోనా టైంలో ఎలుకలు తాగేసినాయి కదా లెక్కరు. కరోనా టైంలో అది కూడా ప్రభుత్వ అధీనంలో ఉంటే గనక భయం ఉంటుంది కదా అంటున్నారు ఆయన. అప్పుడు నేను చేస్తేనేమో తప్పు, ఇప్పుడు మీరు చేస్తే ఒప్పైందా అని. మేడం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉండే దాంట్లోనే వాళ్ళు ఏం చేశారు, ఏదైనా గవర్నమెంట్ కు డైరెక్ట్ గా ఇప్పుడు తోపుడు బండోడికేమో ఫోన్ పే ఉంటది, ప్రభుత్వ ఆధీనంలో జరిగేదానికి మాత్రం ఫోన్ పే ఉండదు. ఎక్కడ లెక్కలు తేలే మేడం. ఇప్పుడు ఎలుకలు ఎన్ని లీటర్ల మందు తాగేశాయి అంటే వీళ్ళకి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి కంపెనీలన్నింటినీ పక్కన చేసేసి వీళ్ళకి కావాల్సిన లెక్కల కంపెనీలకు ఇచ్చి భూమ్ అని స్పెషల్ స్టేటస్ మద్యం గురించి కొద్దిసేపు పక్కన పెడదామండి. ఆయన అడిగినటువంటి మరొక పాయింట్, సీజ్ ద షిప్ కి పేరు నాని గొడౌన్ కి ఎందుకు తేడా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు పేరు నాని గారి గోడౌన్ కు దానికి డిఫరెన్స్ ఏమంటే, పేరు నాని గోడౌన్ డైరెక్ట్ గా నేనే తప్పు ఒప్పుకున్నాను, మేమే తప్పు ఒప్పుకొని మేమే డబ్బులు గడేసినాము అంటున్నారు. మీరే తప్పు ఒప్పుకొని డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మీరు ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతా ఉంది ఇది? తప్పు ఒప్పుకొని మీరు డబ్బులు కట్టేసినాము అంటే ఒకవేళ తప్పు జరిగింది కట్టారు దానికోసం అని చెప్పి మీరు డబ్బు ఏదైతే తేడా వచ్చిందో దానికి కాదు మీ మీద కేసులు ఉంటాయని చెప్తారు. అక్కడ ఒప్పుకోకపోతే మీరు విచారణ చేసినది బయటపడితే కనుక డబ్బు చెల్లిస్తే సరిపోతుంది అంటున్నారు మీరు. కాదు మేడం, ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను తప్పు చేసి నేను చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడలేదు, చెప్పండి. మీరు మనం మాట్లాడండి బ్రదరు, మీరు మనం మాట్లాడండి. నా టైం కూడా మీరు తినేస్తే అట్లా. ఇప్పుడు గోడౌన్ లో ఉన్నటువంటి మన గోడౌన్ లో దాచిపెట్టినటువంటి లేదంటే మన గోడౌన్ లో నిల్వ ఉంచినటువంటి బియ్యము మనకు తెలియకుండా ఎట్లా జరిగిపోతాయి అంటే, ఇక్కడ ఎంక్వైరీ చేసే పాటికి మీరు తప్పు ఒప్పుకున్నారు. ఎంక్వైరీ చేయకముందు ఈ విధంగా ఎన్ని వేల టన్నులు ఎన్ని లక్షల టన్నులు పంది కుక్కులు తినేసి ఉంటాయి, ఇవన్నీ కూడా తేలాలి కదా. సీజ్ ద షిప్ ఏంది, సీజ్ ద షిప్ దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంది? సీజ్ ద షిప్ కు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ షిప్ లో ఉన్నాయి కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాదు. అదే మేడం, ఇప్పుడు మనకు మన రాజ్యాంగంలో వెసులుబాటు ఏముందంటే, మనకు బియ్యము విదేశాలకు ఎగుమతి చేసేదానికి ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు. ఆ దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బియ్యం ఎగుమతి చేసేదానికి పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి దాంతో కలిపేసి రేషన్ బియ్యం ఎగుమతి చేసేసారు కాబట్టి ఇప్పుడు దాంట్లో ఏముంది ఏమని చూడడానికి కదా సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు బియ్యము మనకు ఒకటి, రెండోది వచ్చి 10,000 వ్యాన్లు కొన్నాము, డోర్ డెలివరీ ఇచ్చినాము,
డోర్ డెలివరీ చేసిన దానికి తప్పు, ఇప్పుడు డైరెక్ట్ పోయి తీసుకునే దానికి కరెక్టా అంటున్నారు. డైరెక్ట్ తీసుకునే దానికి డోర్ డెలివరీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. రెడ్ అంటే బ్లూ ఛానల్ తయారైపోయింది. వాళ్ళు ఈ వెహికల్ కొనేసి ఏం చేశారంటే డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒక ఈది చివర్లో ఇంటికి డోర్ డెలివరీ అంటారు. ఎక్కడ కూడా డోర్ డెలివరీ చేసిన సందర్భాలు లేవు. నేను కూడా స్లమ్ ఏరియాలోనే ఉంటా. ఈది చివర్లోకి వస్తారు, ఈది చివర్లోకి అందరినీ రమ్మంటారు. వీధి చివర్లోకి వీళ్ళు వచ్చిన టయానికి ఎవరో ఒకరు కూలి చేసుకునే వాళ్ళు, నాలు చేసుకునే వాళ్ళు, లేదు ఉద్యోగం చేసేవాళ్ళు ఏదో ఒకరు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగస్తులు. ఆ టయానికి రాలేదంటే మరుసటి రోజు రారు. మళ్ళా ఫోన్ చేశారనుకో, లేదు నిన్న వచ్చా మీ ఈదులకి అయిపోయింది ఇంకా రాము అంటారు. ఆ బియ్యం ఎక్కడికి పోతాయి? వీళ్ళ లెక్కల్లో ఏమో పర్ఫెక్ట్ చూపించేస్తారు. ఈ బియ్యం ఎక్కడికి పోతాయి? అదే మనకు మామూలుగా రేషన్ షాపులు కానీ బియ్యం ఇచ్చారనుకోండి, 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇస్తారు. వాళ్ళకి ఏ టైం కావాలంటే ఆ టైంలో పోయి వాడు బియ్యం తీసుకోవచ్చు. ఎక్కడ సార్ బియ్యం ఇయ్యలేదనుకో వాడు అడుగుతాడు. ఎప్పుడు నా తప్పు మీరు ఇది చూసినప్పుడు అదెందుకు చూడలేకపోయారు సురేంద్ర నాయుడు గారు? ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు రేషన్ డీలర్స్ రేషన్ షాపుల్లోనే ఉండేవారా ప్రజలకు అందుబాటులో? మేడం నేను చెప్పేది పొద్దున్న నుండి సాయంకాలం వరకు అని చెప్పలే నేను. ఈ రోజు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటారు. దాని తర్వాత 4 నుండి 7:30, 8 దాకా అప్పుడు కూడా జరిగాయి. లైవ్ చూపిస్తారు మేడం. అప్పుడు కూడా జరిగాయి. అప్పుడు కూడా కొలతల్లో తేడాలు రావడము, రేషన్ డీలర్స్ స్వయాన మీ మినిస్టర్ ఒప్పుకున్నారండి. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, గత నుంచి జరుగుతున్నటువంటి విధానం అని. ఆశా గారు నేను అగ్రి. దగ్గరలో కొలతల్లో కూడా కొన్ని దగ్గరలో జరిగాయి. నేను అగ్రి. నేనేమి పూర్తిగా మాఫీ అయిపోయింది, ఈ రోజు మేము వచ్చిన వెంటనే పూర్తిగా మాఫీ అయిపోయిందని నేను కూడా చెప్పడం లా. కొంతవరకు తగ్గింది. పూర్తిగా తగ్గించడమే మా ధ్యేయం. అందుకనే గిడ్డంగుల్లో పెడుతున్నాం. గిడ్డంగుల్లో పెట్టి చేయాలనేసి. ఇప్పుడు రేషన్ షాపు నుండి ఒక బండి తీసుకొచ్చి బియ్యాన్ని తీసుకెళ్తా ఉన్నారు అనుకోండి, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికొకరికి ఇంటిమేషన్ ఇస్తారు, ఈ రేషన్ షాపు నుండి బియ్యం వెళ్ళిపోతున్నాయని. అప్పుడు మీలాంటి ఛానల్స్ ఎవరో ఒకరు వస్తారు, కవర్ చేస్తారు, భయపడి కొంత తగ్గుతా ఉంది. కానీ ఈ బ్లూ ఛానల్ పెట్టేసి బ్లూ రంగేసేసి బండ్లు పెట్టుకున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? నేరుగా ఇంటికి తీసుకెళ్తున్నాం అంటారు. మిడ్ నైట్ రేషన్ బియ్యాన్ని ఆ రోజుల్లో మిడ్ నైట్ ట్రాన్స్పోర్ట్ అంతా, ఇప్పుడు గ్రీన్ ఛానల్ అట్లాగా అట్లా మిడ్ నైట్ ట్రాన్స్పోర్ట్ జరిగేది. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, మీరు సమాధానం చెప్పాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. చిన్నప్పరెడ్డి గారు ఇంతకు ముందు మీరు ఒక ఆరోపణ చేశారు, 30 నుంచి 40 లక్షల వరకు తీసుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి సంబంధించిన నాయకులని. మీ దగ్గర ఏదైనా పేర్లు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉందా? ఇక్కడే అడుగుతాం, ఎందుకంటే డైరెక్ట్ గా సీఎం తో మాట్లాడే పర్సన్స్ డిబేట్ లో ఉన్నారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంకాస్త సులభతరం అవుతుంది, భయం వస్తుంది. ఒక పేరు చెప్పండి ముందు, తర్వాత మిగిలిన పేర్లు మాట్లాడదాం. అవసరం లేదమ్మా, ప్రతి ఎమ్మెల్యే ఎన్ని పేర్లు ఉంటే అన్ని ఎమ్మెల్యే పేర్లు రాసుకోండి. మీరు గుంటూరు వాసి అంటున్నారు కదా, అక్కడ జరిగింది ఏంటి, ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి 30 నుంచి 40 లక్షలు అనేది పేరు చెప్పండి, యాక్షన్ తీసుకోమని అడుగుతాము. తప్పుతా ఉంది, ఇందులో ఏమి దాచిపెట్టాల్సిన పని ఏమి లేదు. ప్రతి ఎమ్మెల్యే కూడా 175 మంది ఎమ్మెల్యేలలో 164 మంది ఎమ్మెల్యేలు ప్లస్ మిగతా వాళ్ళు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ప్రతి నెల 30 లక్షల నుంచి 40 లక్షల దాకా. 175 అంటే నాకు ఒకసారి అర్థం కాలేదు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారా అని చెప్పి. కాదమ్మా, 164 ప్లస్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళని ఎందుకు ఇస్తారమ్మా? వాళ్ళు వైసీపీ మీరు అన్నారు కదా 175 మందిలో అనగానే ఫిగర్ రాగానే కాస్త అనుమానం వచ్చింది అనేది. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, ఆయన పేర్లు చెప్పట్లేదు కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేయండి. అందరూ అంటున్నారు, అందరూ అంటే ఒకే సెకండ్. ఇప్పుడు ఆశయ్ గారు, మనం పారదర్శకమైన డిబేట్ చేద్దాం. మీరు డిబేట్ చేసేటప్పుడు చాలా హెల్తీగా డిబేట్ ఉంటది. ఊరికే మసిగుడ్డ కాల్చి ముఖాన్ని వేసేసి తుడుచుకోమని చెప్పేది వద్దు. చిన్నపరెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, డైరెక్ట్ గా నేను చంద్రబాబు గారితో మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యం నాకుంది. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే శక్తి సామర్థ్యం నాకుంది. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్పండి. నెక్స్ట్ డిబేట్ లో ఏదైనా ఆయన దగ్గర ఆధారాలు ఉండి పేర్లు చెప్తే నెక్స్ట్ డిబేట్ లోపల వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకోకపోతే నేను డిబేట్ కే రాను. చిన్నపరెడ్డి గారు, మీ దగ్గర అందరు ఎమ్మెల్యేలు అని చెప్పి గంప కొత్తగా తాడు కట్టేయకండి. మీ దగ్గర ఆధారం ఉన్నటువంటి ఒక్క పర్సన్ ఉంటే చెప్పండి.
లేదమ్మా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, నెల నెల ముట్టుకాయలు వేస్తానే ఉన్నారు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి ఎందుకు చెబుతారమ్మా? చిన్నపరెడ్డి గారు మీరు ఏదంటే అది మాట్లాడేసేది కరెక్ట్ కాదండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో పాటు ఇవ్వండి. మీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నా నేను. మీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నా. మీకు ఆధారాలు ఉంటే ఆధారాలతో పాటు ఇవ్వండి. నెక్స్ట్ డిబేట్ లో వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే నేనున్నాను. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా. నేను తెలుగుదేశం పార్టీ సైనికుడు. నేను రాజీనామా చేస్తే మీకు ఆనందం కదా. మీ దగ్గర ఉంటే ఆధారాలు ఉంటే ఇవ్వండి. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే మేము చర్యలుగా తీసుకోకపోతే. ఊరికి ఏదంటే అది మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు చిన్నపరెడ్డి గారు. హెల్తీ డిబేట్ జరగాల. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసి వెళ్ళిపోతామంటే కుదరదు ఇక్కడ. మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చెప్పంటారా? మీ పార్టీలో గత 5 సంవత్సరాలలో తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఎన్ని ల్యాండ్ మాఫియా చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని ల్యాండ్ మాఫియా చేశారు, ఎన్ని ఇసుక దందాలు చేశారు నేను చెప్పంటావా? నేను చెప్తా, డైరెక్ట్ పేర్లు చెప్తా. మీరు చెప్పండి, మీకు దమ్ముంటే పేర్లు. ఓకే 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 రైట్. పశుపతి గారు, ఏంటి చిన్నపరెడ్డి గారు, ఏమైనా పేర్లు చెప్తారా? విత్ ప్రూఫ్. తెలుగుదేశానికి సంబంధించి, గవర్నమెంట్ కు సంబంధించి ఇంటెలిజెన్స్ అంతా ఫెయిల్ అయిపోయింది అని చెప్తే మేము ప్రైవేట్ గా వెళ్ళి మేము కలెక్ట్ చేసుకొని ఆ సమాచారం అంతా తీసుకొచ్చి ప్రజల ముందు పెడతాం. ఆ మాట వారితో చెప్పించారు అనుకోండి, ఫెయిల్ అయిపోయిందా, ఇంటెలిజెన్స్ అంతా ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు చెప్పినటువంటి పాయింట్ ఎంతవరకు సమంజసం అనేది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పశుపతి గారి ద్వారానే తెలుసుకుందాం. పశుపతి గారు డిబేట్ ఫాలో అవుతున్నారు, పార్టీల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ప్రజలకి ఒక క్లారిటీ కావాలి. ఏదైతే సురేంద్ర నాయుడు గారు చెప్పారో, మన డిబేట్లో ఏ పార్టీకి మనం సానుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అందరినీ ఏదైతే ప్రజల తరపున ఉన్నటువంటి ప్రశ్నలే మీ ముందు పెడతాం, మీ దగ్గర సమాధానాలు తెలుసుకుంటాం, అది ప్రజల ముందు పెడుతూ ఉంటాం. చూసారు, ఈయన సవాల్ విసురుతున్నారు. ఆయన 175 మందిలో 164 మంది ఈ విధంగా ఉన్నారు, పేర్లు అక్కడ చెప్తామని చెప్పి ఫస్ట్ టైం చెప్పారు. రెండోది వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ పెట్టుకొని మమ్మల్ని ఆధారాలు అంటున్నారు, ఫెయిల్ అయ్యారని చెప్పమంటున్నారు. ఏంటి, ఏది కరెక్ట్, ఎట్లాగా జరుగుతుందా? జరుగుతున్నటువంటి వాస్తవం ఎక్కడో చోట జరుగుతూ ఉండొచ్చేమో అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆధారాలు ఉంటే పలానా వ్యక్తి అంటే యాక్షన్ తీసుకోకపోతే కనుక అది పెద్ద తప్పు కదా. ఏమంటారు? ఉదాహరణకు ఒక నిమిషం అండి. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఆఫీస్ పోకపోయినా పని అవుతుంది, లేకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక నానుడి నిజం అది. కానీ అలా అని మనం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అసలు పనే చేయట్లేదు, ప్రభుత్వ ఉద్యోగి 9:30 ఫోన్ అయిపోవడు అనే కాదు కదా. వ్యవస్థలో మనం ఒక బాధ్యతాయుతంగా మనం అపోజ్ చేసినప్పుడు, లేకపోతే విమర్శించినప్పుడు మనం కొన్ని అయినా కొంతవరకైనా కొంత ఎవిడెన్స్ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కనుక ఒక అపోజిషన్ పార్టీ, బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్